టీవీ న్యూస్ కి స్వాగతం। నేను మీ సరిత। నాగర్ కర్నూలు జిల్లా మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలపైన రౌడీ షీట్ ఓపెన్ చేయడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రాడ్యుయేట్ విషయంలో నిర్లక్ష్యం వహించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి మోసం చేశారని డీకే అరుణ విమర్శించారు। मैडम कुछ चार्टेड नंदा नंदा विवेकानंद नंदा नंदा विवेकानंद नंदा नंदा विवेकानंद जय बोलो भारत माता की जय। మొట్టమొదటిసారిగా నాగర్ కర్నూలు పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది। వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేసుకుంటున్నాం। ఇప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్ల రాజవర్ధన్ గారు, జిల్లా అధ్యక్షులు షాద్నగర్ ఇన్ఛార్జ్ శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఎంపీసీ ఎన్నికల ఇన్ఛార్జ్ అదేవిధంగా దిలీపాచారి గారు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం। ఈరోజు స్వామి వివేకానంద జయంతి। అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వారి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి। మరి జనగామలో ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున మరి వివేకానంద జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని మన జయంతిని సెలబ్రేషన్ చేసుకున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు, మున్సిపల్ కమిషనరు, పోలీసులు కార్యకర్తల మీద దాడి చేసి ఆ ఫ్లెక్సీలను తొలగించి పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ కూడా అమానుషంగా జరిగినటువంటి సందర్భంగా తీవ్రంగా దాడిని ఖండిస్తూ లాఠీ చార్జ్ని ఖండిస్తున్నాను। ముఖ్యంగా పోలీస్ అధికారులు కొందరు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయి ఆ నాయకులు ఏది చెప్తే అది టీఆర్ఎస్ పార్టీ యొక్క ఫ్లెక్సీలు తప్ప వేరే ఎవరు ఫ్లెక్సీలు పెట్టుకున్నా బీజేపీ ఫ్లెక్సీలు అని చూస్తే అసలు కళ్ళు మండిపోతున్నాయి। మళ్ళీ ఎక్కడ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చూసి జీర్ణించుకోలేక ఈరోజు ఫ్లెక్సీలు చింపడము, దాడి చేయడము, వాటి తొలగించే విషయంలో పోలీసులు ఒత్తిడి తీసుకురావడం, అది చిన్న గొడవ అయినా దాని మీద
బీజేపీ కార్యకర్తలపైన లాఠీ చార్జ్ చేయడము ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఉన్నతాధికారులు కూడా అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కమిషన్ కూడా మరి ఆ ఫ్లెక్సీని తొలగించడం విషయంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించడమే కాకుండా వాడిని తొలగించడానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులేమో నెలల తరబడి ఫ్లెక్సీలు పెట్టుకున్నా వాటిని తొలగించే సాహసం చేయరు టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీలను అధికారులు. మున్సిపాలిటీలో పరిధిలో కానీ ఇంకో పరిధిలో కానీ ఎక్కడైనా కానీ ఆ ఫ్లెక్సీలకేమో సమయం లేదు, వాటికి ఎలాంటి లేదు, వారం లేదు, 10 రోజులు లేదు, నెల రోజులైనా నెల తరబడైనా ఆ ఫ్లెక్సీలను తొలగించడానికి ఎవరు ధైర్యం చేయరు. అదే మా పార్టీ కార్యకర్తలు నాయకులు ఏ సందర్భంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసినా ఆ యొక్క ఫ్లెక్సీలని రాత్రుల్లో ఏర్పాటు చేస్తే తెల్లారి లోపల పీకేయడం, తెల్లారి లోపల తొలగించడం, అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేయడం ఒక ఆనవాయితీగా మారిపోయింది టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ గుర్త తీసుకున్నట్లు, తెలంగాణ మున్సిపాలిటీలని వీళ్ళు గుర్త తీసుకున్నట్టు వీళ్ళ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకొని బీజేపీ పార్టీ నాయకులు ఎవరు ఫ్లెక్సీలు పెట్టుకోరాదు, వాళ్ళు పెడితే ఎంబడే తొలగించాలనేటువంటి ఏదైతే తీరున్నదో ముఖ్యమంత్రి గారు ఇటువంటి వాటిని ఎంబడే కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నెలలు కాదు, సంవత్సరం ఈ పుట్టినరోజు పెట్టుకుంటే వాళ్ళ నాయకులవి మళ్ళీ పుట్టినరోజు వచ్చే వరకు మళ్ళీ ఫ్లెక్సీ మార్చే వరకు కూడా ఫ్లెక్సీలు అట్లే ఉంటాయి. కానీ వేరే వాళ్ళు మాత్రం ఫ్లెక్సీలు పెట్టరాదు. అయ్యా మీ మొహాలు చూసి 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 రోడ్ల పుట్టింది. ముఖ్యమంత్రి గారి మొహం రోజు చూసి మీ నాయకుల మొహాలు చూసి రోడ్లు పుట్టినాయి. ఈరోజు బీజేపీ నాయకులు ఏ సందర్భంలో ఫ్లెక్సీలు పెట్టినా ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా ఫ్లెక్సీలు పెట్టిండవచ్చు. అదేవిధంగా అనేక సందర్భాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆ ఫ్లెక్సీలని చించాల్సినటువంటి అవసరమే వస్తుంది. మీ కళ్ళకు అంతగానం కళ్ళు ఓడ్చుకోలేనంత కళ్ళు పూర్తిగా తూట్లు పడిపోతున్నట్టు చేయాల్సినటువంటి అవసరమే ఉంది. అధికారులు కూడా పూర్తి విచక్షణ కోల్పోయి వ్యవసాయం చేయాల్సినటువంటి అవసరమే వచ్చింది. మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి అధికారులు పూర్తిగా ఒక పక్షపాత ధోరణితోన ఒకరికి ఒకరు ఇంకొకరు ఒకరు ఇది ఏ రకమైనటువంటి పాలన కింద మీరు పనిచేస్తా ఉన్నారు? మీకు అసలు ఒక పద్ధతి అంటూ మీకు ఒక రూల్ అంటూ లేదు. అందరికి ఒకటే రూల్ వర్తించదా? ఒకరి ఫ్లెక్సీలేమో నెల సంవత్సరాలైనా తీయరు. మా పార్టీ నాయకులు పెట్టే ఫ్లెక్సీలేమో రాత్రి పెడితే పొద్దునకంతా మీకేస్తారు. అంటే ఉద్దేశం ఏంటి? ఈ రాష్ట్రంలో కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్ప ఎవరు ఫ్లెక్సీలు పెట్టుకోనికి మీరు చట్టం తీసుకురాండి అయిపోయింది కదా. మీరు ఎవరు మా ముఖాలు తప్ప ఇంకొక ముఖం ఈ రాష్ట్రంలో ఎక్కడ కనపడకూడదు. కేసీఆర్ కేటీఆర్ ముఖాలే కనపడాలి. గ్రామాల్లో ఎంత ఓవర్ చేస్తున్నారంటే నరేంద్ర మోడీ గారి యొక్క ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కూడా ఆ ఫ్లెక్సీలను పీకేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు వైకుంఠ ధామాలు అంటున్నారు, అదేవిధంగా రైతు వేదికలు అంటున్నారు. అక్కడ నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం నిన్నతోన ఈరోజు అభివృద్ధి పనులు చేస్తున్నప్పటికీ కూడా వారి ఫోటో లేకుండా ఈరోజు మీరు అక్కడ ఆ ఫ్లెక్సీ పెట్టిన సంగతి అధికారిక కార్యక్రమాల్లో కూడా స్వయంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహించినప్పుడు మరి ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోయి దాన్ని నిరసన వ్యక్తం చేస్తామని లాఠీ చార్జీలు చేస్తున్నారు. అవును మేము చేసింది తప్ప అధికారులు చెప్తలేరు, మేము కూడా నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలని మేము పెడతాము అనే మాట చెప్పాల్సినటువంటి అధికారులు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు పూర్తిగా వాళ్ళు ఏం చెప్తుంది గంగిరేతుల్లాగా చెవులు ఊపుకుంటూ బీజేపీ కార్యకర్తల పైన కేసులు పెట్టడం, లాఠీ చార్జ్ చేయడం, అడ్డగోలుగా రౌడీ షీటర్లుగా కేసులు ఓపెన్ చేయడం ఒక ఆనవాయితీగా మారింది రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారు మేము హెచ్చరిస్తాము, ఈ ఆనవాయితీని ఏ మాత్రం కూడా సమంజసమైంది కాదు. ఇప్పటికీ అన్ని విషయాల్లో కొంచెం మీకు జ్ఞానోదయం అయింది, అన్నింటా యూటర్న్ తీసుకుంటున్నారు. ఇది కూడా మీ కార్యకర్తలకు చెప్పండి, మీ కార్యకర్తలకు ఒక హెచ్చరిక చేయండి. ఇటువంటి వ్యవహారం మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. మీ జాగీర్లు కావి, మీకు ఇష్టం వచ్చినట్లుగా మీ వాళ్ళ ఫోటోలే ఉండాలి, మీ వాళ్ళే చేయాలి, మీ కార్యక్రమాలే ఉండాలి, ఇంకెవరి కార్యక్రమాలు చేయకూడదు. జాతీయ నాయకుల కార్యక్రమాలు కూడా వాళ్ళ అవసరం లేదు, మేమే ఉండాలనేటువంటి ధోరణి ఉన్నదో ఏమాత్రం కూడా సరైనది కాదు. ఎంబడే మీ నాయకులకు హెచ్చరిస్తారా లేదా వాళ్ళకి జ్ఞానోదయం కలిగిస్తారా, అధికారులకు చెప్తారా? ఎంబడే ఇటువంటి మరోసారి ఎక్కడ కూడా ఇటువంటి లాఠీ చార్జీలు కానీ ఫ్లెక్సీలు దింపడం కానీ ఫ్లెక్సీలు తొలగించడం కానీ పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే లాఠీ చార్జ్
ఉన్నాను. రంగారెడ్డి పాలమూరు జిల్లా సన్నాహక సమావేశం ఇది మొదటి నుంచి భారతీయ జనతా పార్టీకి పెట్టని కోట, కంచుకోట. అతిశయోక్తి కాదు ఇది. మళ్ళీ కూడా మన గెలుపుని సుసాధ్యం చేయడం కోసం మీరందరూ రావడం జరిగింది. మీ ఉత్సాహాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక ఎమ్మెల్సీ గారు అన్ని వర్గాలకు, అంటే పార్టీలకు అతీతంగా, ఆశ్చర్యంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు అందరికీ వ్యక్తిగతంగా అందుబాటులో ఉండే ఒకే ఒక్క ఎమ్మెల్సీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు అని చెప్పి చెప్పక తప్పదు. కనుక వారి ప్రస్థానం మనకందరికీ తెలుసు. వారి జీవితమే ఒక పోరాటం. మన ఆర్గనైజేషన్లో చాలా స్ఫూర్తిదాయకమైన ప్రయాణం వారిది. ఎందుకంటే మేము చాలా విద్యార్థి దశలో ఉన్నప్పుడే వారిని అనుసరించడం జరిగింది. ఏబీవీపీలో చాలా అగ్రెసివ్గా ఉన్న కార్యకర్త వారు, నక్సలైట్లతో పోరాటం చేసిన వ్యక్తి. ఈరోజు మన అభ్యర్థిగా ఉండడం మన ఈ 3 జిల్లాలు, ముఖ్యంగా మన పాలమూరు జిల్లాకి ఒక అదృష్టంగా భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్నికలు రావడానికి ముందే మనం సన్నద్ధమైనం. మన శ్రేణులన్నీ సన్నద్ధంగా ఉన్నాయి. ఆశ్చర్యంగా వివిధ వర్గాలకు చెందిన వారందరూ కూడా ఈరోజు మన ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి మద్దతుగా వారుగా అంత ఉత్సాహపూరితంగా వచ్చి మనకు మద్దతు తెలపడానికి సిద్ధపడుతున్నారు. కనుక ఈ ఒక మంచి వాతావరణం, ఒక పండుగ వాతావరణంలో మనం ఈ ఎన్నికలను ఎదుర్కోబోతున్నాం. కనుక ఎక్కడ కూడా మన ప్రయత్న లోపం ఉండకూడదనే చెప్పి ఈ సమావేశాలని మనం నియోజకవర్గాల వారిగా, జిల్లాల వారిగా ఏర్పాటు చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మనం నార్కల్ జిల్లా వ్యాప్తంగా ఉండే ముఖ్యమైన కార్యకర్తలతోటి, అంటే బూత్కు సంబంధించిన 2 ఇన్ఛార్జీలతో కలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మనం అనుకోవాల్సిన విషయం ఏంటంటే, దుబ్బాక ఎన్నికలకు ముందు, దుబ్బాక ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీని 2 రకాలుగా చూస్తున్నారు ఈరోజు తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు. దుబ్బాక ఎన్నికల కంటే ముందు భారతీయ జనతా పార్టీ, దుబ్బాక ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ. ఈ ఉత్సాహం దాదాపుగా భారతీయ జనతా పార్టీలోనే కాదు, యావత్ తెలంగాణలో కూడా ఈరోజు ఒక ఎన్నికల వాతావరణం 2 సంవత్సరాల ముందుగానే వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే ఇన్నాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయమే లేదు అనే దశ నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితమైన ప్రత్యామ్నాయంగా ఎదిగింది. ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని గుర్తిస్తున్నారు, భారతీయ జనతా పార్టీని ఆహ్వానిస్తున్నారు, భారతీయ జనతా పార్టీని హక్కున చేర్చుకుంటున్నారు. దానికి నిదర్శనమే మన జరిగిన దుబ్బాక ఎన్నికలు కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ. మనం ఈరోజు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సన్నద్ధమయ్యే తీరును చూసి అన్ని రాజకీయ పక్షాలు కంగు తింటున్నాయి. ఏ విధంగా మన పార్టీ అభ్యర్థిని, ఇక్కడ ఉండే ఎమ్మెల్సీ రామచంద్రరావు గారిని ఎదుర్కోవాలనో వారికి ప్రణాళికలు లేకుండా అయిపోయినాయి. వారు ఏ ప్రణాళిక చేసినా అవన్నీ ఫెయిల్యూర్ ప్రణాళికల కిందకే వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఉత్సాహం, ప్రజల్లో నుంచి వచ్చే ఈ స్పందన, వారు కూడా తక్కువ తెలివి ఏం లేదు, వాళ్ళకి చావు తెలివి చాలా ఉంది. వాళ్ళకి అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తున్నాయి. ఏ సర్వేలు చేయించుకున్నా కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీని నిలువరించే శక్తి మాత్రం మా దగ్గర లేదు అని చెప్పి వాళ్ళందరికీ తెలిసిపోయింది. కనుకనే ఈరోజు
భారతీయ జనతా పార్టీ సర్వసన్నద్ధమై ఈ ఎన్నికలు ఒక ఉత్సాహపూరితమైన వాతావరణంలో మనం ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాం. కనుక మిత్రులారా, మీరు వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోకుండా, ఎక్కడ కూడా ఏమరపాటుగా ఉండకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేదాకా మన శ్రమని, మన కష్టాన్ని ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇది మళ్ళీ ఒక విప్లవం సృష్టించే దిశగా, అంటే ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఇంకా చతికిల పడిపోతాయి అన్ని రాజకీయ పక్షాలు. ఎందుకంటే మనకు వచ్చే ఈ వాతావరణంలో, అంటే మనకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం, మనకు వచ్చిన సర్వేల రిపోర్ట్స్ ప్రకారం భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ నియోజకవర్గ అభ్యర్థి మునిపెన్నడూ లేని రీతిలో, మునిపెన్నడూ లేని మెజార్టీతో గెలుపొందడం పక్కాగా సమాచారం వచ్చింది. కాబట్టి దాని తర్వాత భారతీయ జనతా పార్టీ శకం స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీంట్లో భాగస్వాములు కండి. మీ అందరూ కూడా సమయం ఇవ్వండి. కేవలం మనం ఇచ్చేది ఇప్పుడు ఏం లేదు, సమయం ఇవ్వడం ఒకటే. మనం పోయి అడిగితే ప్రతి ఒక్కరూ ఈరోజు స్పందిస్తున్నారు, ప్రతి ఒక్కరూ మన వెంబడి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక మిత్రులారా, ఇది మనకు బంగారు అవకాశం. ఈ అవకాశాన్ని ముందుకు తీసుకొని పోయి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని, మన ప్రియతమ నాయకుడిని ఎమ్మెల్సీ రామచంద్రరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, మీ అందరూ ఈ సమావేశానికి హాజరైనందుకు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. భారత్ మాతాకి. కార్యకర్త సోదరులందరికీ కూడా పేరు పైన నమస్కరిస్తూ, చాలా విషయాలు దిలీప్ చెప్పాడు, సుధాకర్ రెడ్డి గారు చెప్పారు. నా గురించి చెప్పడం అది నేనేం చేశానని మంచిది కూడా కాదు. ఎందుకంటే కొంచెం తెలవాల్సిన అవసరం కూడా ఉన్నది. సో అందుకే నేనేం చేశానంటే 3 సంవత్సరాలు నాది కాల పరిమితి కాగానే నా స్పీచెస్ అని కూడా పుస్తకం రూపంలో తీశాను. నేను మీ ప్రెస్ క్లబ్కి ఇస్తాను, ఇప్పుడే మీకు నేర్చిపోతాను. 3 మళ్ళీ 3 సంవత్సరాలు, అంటే 6 సంవత్సరాలు కాబట్టి 2 పార్ట్ చేశాను. ఫస్ట్ 3 ఇయర్స్కు ఒక బుక్, ఇప్పుడు 3 ఇయర్స్ ఎండ్ అవుతుంది నాకు మార్చ్లో. అప్పుడు మార్చ్ వరకు నా స్పీచెస్ అన్ని కూడా బుక్లో కంపైల్ అవుతాయి. అది 2వ భాగం. ఎందుకంటే లైబ్రరీలో యూనివర్సిటీ బాధ్యత కూడా ప్రజలు ఉన్నది. నన్ను ఎన్నుకున్నవారు, నన్ను ఎన్నుకోలేని వాళ్ళకు కూడా ఆ బాధ్యత ఉన్నది. నా బాధ్యత అందరికీ కూడా, అందరి మీద ఉంటుంది. నాకు ఓటేసిన వారికి నేను ఎమ్మెల్సీ కాదు, మొత్తం ప్రాంతానికి ఎమ్మెల్సీ. సో కాబట్టి వాళ్ళ ఒక సమస్య మీద నేను మాట్లాడేటువంటి మాటని కూడా దాదాపు మీ అందరికీ తెలవని చెప్తాను. నేను ఓన్లీ ఎమ్మెల్సీ 100% అటెండెన్స్ నాది. ఒక్క రోజు కూడా నేను డుమ్మా కొట్టలేదు. అందరికన్నా ఎక్కువ నిమిషాలు మాట్లాడేది నేనే. అందరికన్నా ఎక్కువ హైయెస్ట్ మినిట్స్, అంటే మా కౌన్సిల్ ఏం చేస్తారంటే మినిట్ ఎంత, ఎవరికి ఎన్ని మినిట్స్ కేటాయిస్తారు. అపోజిషన్ లీడర్ ఇంట్లో ఇది హైయెస్ట్ మినిట్ మాట్లాడేది నేనే. రైతు సమస్య నుంచి విశ్వవిద్యాలయ చదువుతున్న విద్యార్థి దాకా నేను ఆ సమస్యల మీద మాట్లాడాను. క్వశ్చన్స్ అనేకమైన వేసాను అన్ని రంగాల మీద. మరియు మన ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, మళ్ళీ భవిష్యత్ ఎన్నికల్లో కూడా మళ్ళీ గెలుపొందుతున్నటువంటి రామచంద్రరావు గారు, అదేవిధంగా వేదికైనటువంటి వెంకటరావు దిలీప్ గారు, రాష్ట్ర నాయకులు కటస్వామి గారు, అదేవిధంగా ఈ యొక్క ఎన్నికల ఇన్ఛార్జ్ యుగేందర్ గారు, అదేవిధంగా మరి గతంలో ఎంప్లాయీల యూనియన్ కు జేఏసీ చైర్మన్ గా పనిచేసినటువంటి సుధాకర్ అన్న గారు, అదేవిధంగా వేసుకున్నటువంటి జిల్లా జనరల్ సెక్రటరీలు, మరి పోలింగ్ బూత్ ఇన్ఛార్జీలు, సహ ఇన్ఛార్జీలు, మండలాధ్యక్షులు, మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి రామచంద్ర అన్న మరి చాలా విషయాలు ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చెప్పింటారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎన్నికల రివ్యూ కూడా ఎన్నికలు చెప్పడం జరిగింది. 52 పోలింగ్ బూత్లు ఉన్నాయి. 42 పోలింగ్ బూత్లు, 34,500 ఓట్లు మన జిల్లాలో ఉన్నాయి. అయితే పేరాడ శేఖర్జీ గారు ఈ ఎన్నికలకు 3 ఉమ్మడి జిల్లాలైతే ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. నేను ఇక మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా ఈ ఎన్నికల్లో చూస్తా ఉన్నాం. సో ఇక్కడ కూడా జిల్లా ఇన్ఛార్జ్ యువీగా ఉన్నారు. అదేవిధంగా మీరు కూడా మన యొక్క పోలింగ్ బూత్ లో ఇన్ఛార్జీలుగా మనం ఉన్నాం. సో ఈ ఎన్నికలు అనేది చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు. ఈరోజు రాష్ట్ర ఇన్ఛార్జిగా వచ్చినటువంటి ధనంచూర్ గారు కూడా మన ప్రత్యేకంగా ఎన్నికలకు సంబంధించి మరి సీనియర్ నాయకులతో కలిసి కూర్చొని మరి ఈ ఎన్నికల్లో గెలిస్తేనే మనం భవిష్యత్తులో కూడా మళ్ళీ తెలంగాణలో అధికారం రావడం కోసం అతి ముఖ్యమైనటువంటి ఎన్నిక అని చెప్పేసి ఇంకోటి మనం ఆల్రెడీ రామచంద్ర అన్న విషయంలో మనందరూ కూడా తెలుసు. ఎందుకంటే
శాసన మండలిలో ఏ అంశం వచ్చినా, ముఖ్యంగా మనం చాలా సార్లు చూసాం, మతపరమైన రిజర్వేషన్లు వచ్చినప్పుడు కనీసం శాసన మండలిలో దాన్ని వ్యతిరేకించి దాని మీద గలమెక్కినటువంటి వ్యక్తి రామచంద్ర అని చెప్పేసి మనందరం సందర్భంగా చెప్పుకోవచ్చు. మరి ఆ రోజు మండలి మొత్తం కూడా దాని విషయంలో కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరు కూడా మరి మాట్లాడలేకపోయారు. అదేవిధంగా సైద్ధాంతికమైనటువంటి మరి సిద్ధాంతపరమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు మరి చాలా అంశాల మీద మరి వారు గలమెత్తారు. అయితే మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, అంటే ఏ అవకాశం వచ్చినా కూడా మరి మన యొక్క ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో రామచంద్రన్న మాట్లాడినటువంటి అంశాలు అవన్నీ కూడా మనకు ఈ యొక్క నెట్వర్క్ అయిన తర్వాత మనందరూ కూడా ఆ యొక్క వీడియోలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి మరి మనం ఇక్కడ ఉన్నటువంటి మనందరూ కూడా మరి శాసన మండలి ఏర్పడడం కోసం ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉండి మరి రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించినప్పుడు మనం కేంద్రంలో తీసుకొచ్చాం. మరి మొదటిసారిగా రామచంద్రన్ననే ఆ మండలికి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు తిరిగి కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఇది కంపల్సరీ తిరిగి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దీంట్లో ఎక్కువ స్పీచ్ ఏం లేదు. ఆల్రెడీ 25 మంది ఓటర్స్ ఈరోజు మనందరూ కూడా 12వ తారీఖు మీకు ఆల్రెడీ ఓటర్ లిస్ట్ ఇచ్చారు. ఇచ్చినటువంటి ఓటర్ లిస్టులో మనందరం కూడా ఎవరైతే కన్వీనర్ ఉన్నారో, సహ కన్వీనర్ ఉన్నారో, దయచేసి ఇప్పుడే ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉన్నా, ఎందుకంటే ఇంకా 2 నెలలు ఇక ఎన్నికలకు పని చూడాల్సి వస్తుంది. సో ఎవరైతే ఇన్ఛార్జ్ అని ఇచ్చినప్పుడు ఆ బాధ్యతను మనం తీసుకోవాలి. సో ఒక కన్వీనరు మరి మీ యొక్క అధ్యక్షులు అందరూ కూడా కూర్చొని మన పోలింగ్ బూత్లో కొన్నిట్లో 500 ఉన్నాయి, కొన్నిట్లో 400 ఉన్నాయి, కొన్నిట్లో 1000 ఉన్నాయి, సో 800 ఉన్నాయి. సో ప్రతి 25 ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని మనం ఫైనలైజ్ చేసుకోవాలి. సో అది ఈ రోజు మనం ప్రయత్నం చేసుకొని దీనికి సంబంధించినటువంటి లిస్టును ఒకసారి ఈరోజు చూసుకొని ఈ 25 లిస్టు చేసిన తర్వాత మరి 20వ తారీఖు లోపలనే మరి మనకు దీనికి సంబంధించి పూర్తి చేసుకొని ఒకవైపు రామ మందిరానికి సంబంధించినటువంటి అంశం ఉన్నా కూడా మరి మనం మొత్తం ఈ యొక్క ఎన్నికల్లో అనుకున్నది ఏంటంటే 25వ తారీఖు లోపల ఓటర్స్ అన్నింటినీ కూడా మన యొక్క సమ్మేళనాలు జరగాలి. అంటే ఎవరి పోలింగ్ బూత్ లో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 ఓట్లు ఉంటే 40 మంది ఈ యొక్క ఇన్ఛార్జీలు అవసరం వస్తుంది. అంటే ఒక 25 ఓటర్స్ ఒక 40 మంది, ఈ 40 మంది ఆ యొక్క పోలింగ్ బూత్ లో కూర్చొని ఒకసారి డిస్కషన్ చేసుకొని మరి ఆ 40 మంది కూడా 25 పేర్లు రాసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఫార్మేట్ ఈరోజు అవినాష్ చెప్పింది నిన్న. సో దానికి సంబంధించిన ఫార్మేట్ వస్తుంది. సో ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి ఓటర్ లిస్ట్ లో కూడా చాలా క్లియర్గా ఉంది. అంటే చాలా మీకు ఫోన్ నెంబర్ కూడా రాసుకురావడం కొరకు వచ్చింది. అలా కాకుండా ఎవరు 25 అంటే సపోజ్ మన ఇల్లు ఇప్పుడు సుధాకర్ అన్న ఇల్లుకు దగ్గరలో 25 మంది ఉంటారు. సో ఆ 25 మందిని ఆయన రాసుకుని ఆ యొక్క 25 మందిని మనం ఒకసారి మన చేతిలోకి వచ్చినప్పుడు దీని ఎలక్షన్ల వరకు దీన్ని మనం ఫాలో చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒకటి. రెండోది, ఈ యొక్క ఎన్నికలు మనందరం కూడా తెలుసు, ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్. అదేవిధంగా మనకు నెట్వర్క్ ఉన్న వాళ్ళకి గెలిచేటువంటి సిస్టమ్. దీంట్లో డబ్బులు లేకపోతే మిగతాది కాదు. ఈరోజు మీకు ఈ యొక్క ఎలక్షన్లో కూడా ఎన్రోల్మెంట్ గురించి కూడా అన్న చెప్పింటాడు. 1,35,000 టీఆర్ఎస్ పార్టీ ఆగిపోయింది. అప్పుడు మనం 40,000-45,000 మన వైపు నుంచి అయ్యేది. దాని నుంచి ఈరోజు 6 లక్షల వరకు వచ్చిన దాంట్లో మెజారిటీగా 3 లక్షల పైన జరిగినట్టు ఓటర్లలో అది బీజేపీ నుంచే జరిగింది, మన పరివార సంవత్సరం నుంచి జరిగింది. అదేవిధంగా అనేక మంది న్యూట్రల్ వ్యక్తులు కూడా ఈ యొక్క ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. కాబట్టి ప్రతి ఓటర్ని కలవాలి, కలిస్తే ఓటేయడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ పని జరగాలనుకుంటే మరి 25 మంది ఓటర్స్ యొక్క పని అనేది జరగాలి. దీని షెడ్యూల్ ఏంటంటే 20వ తారీఖు నుంచి మనం 24, 25 వరకు పూర్తి చేసుకోవాలి. 25వ తారీఖు నుంచి 31 వరకు మనం ఒక ఓటర్ యొక్క వెరిఫికేషన్కు వెళ్ళాలి. అంటే ఎవరు 25 ఓటర్స్ వాళ్ళు ఉంటే బహుశా 4 ఇండ్ల నుంచి 10 ఇండ్ల మధ్యలో మనకు వస్తాయి. ఒక ఇంట్లో 5 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, 3 ఉన్నారు, 2 ఉన్నారు. కాబట్టి సో చాలా సింపుల్ అయిపోతుంది. సో 31వ తారీఖు వరకు మనం ఏం చేయాలంటే దీని యొక్క ఓటర్ యొక్క వెరిఫికేషన్కు మనం వెళ్ళాలి. అదేవిధంగా ఏదైతే ఉందో పోలింగ్ బూత్ వారిగా కూడా ఈ యొక్క వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయాలి. ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లో నా నెంబర్ పెట్టండి, శేఖర్జీ నెంబర్ పెట్టండి. ఆల్రెడీ మన యొక్క తరుణ్ చుక్ గారు కూడా వాళ్ళ నెంబర్ ఎంటర్ అవుతుంది. మనం చేస్తున్నటువంటి ప్రతి పనిని మన ఫేస్బుక్ తర్వాత మన వాట్సాప్ ఆధారంగా మనం ట్రాకింగ్ చేస్తూ ఉంది పార్టీ. సో నెక్స్ట్ భవిష్యత్తులో జరిగేటువంటి ఊరికే ఇంట్లో కూర్చొని మనం పని చెప్తే కూడా మరి ఇప్పుడు ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ఇది మనం కొద్దిగా సీరియస్గా అనుకునే ఈ యొక్క గ్రూపులు ఏదైతే ఉందో, ఏదైతే పోలింగ్ బూత్ వారి యొక్క గ్రూప్ కావచ్చు, జిల్లా గ్రూప్ కావచ్చు, తర్వాత
నెక్స్ట్ ఓటర్స్ యొక్క గ్రూప్ అనేది నెక్స్ట్ లెవెల్లో చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాను. అదేవిధంగా ఫిబ్రవరి 1 నుంచి 10 మధ్యలో మరి ఒక కరపత్రం వస్తుంది. అది మన అభ్యర్థికి సంబంధించినటువంటి పరిచయంతో ఒక కరపత్రం వస్తుంది. మనం అనుకునేది అంటే 1 నుంచి 10 లోపల మన యొక్క ఎవరి పోలింగ్ బూత్లో వాళ్ళు వీలైనంత వరకు ఓటర్స్ యొక్క సమ్మేళనాలు పెట్టాలని. అదేవిధంగా 10 నుంచి 20వ తారీఖు మధ్యలో జిల్లా స్థాయిలో కొన్ని జాతీయ స్థాయి నాయకులు వస్తారు. మరి ఆ జాతీయ స్థాయి నాయకులు వచ్చినప్పుడు మన జిల్లాకు కొన్ని నియోజకవర్గాల వరకు కూడా రావడానికి కొంత అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ 28 వరకు ఉన్నటువంటి షెడ్యూల్ ఉంటుంది. మరి షెడ్యూల్ అనేది బహుశా జనవరి ఫిబ్రవరిలో రావచ్చు. వచ్చిన తర్వాత మరి ఇంకా ఏదైనా మన ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎలా ఉండాలనే దాంట్లో మనకు కొన్ని సూచనలు చేస్తారు. అయితే చాలాసార్లు మనకు డౌట్ ఏంటంటే పరివార సంస్థలు పనిచేస్తున్నాయి కదా, మరి మనం ఎందుకు అనేది